కడప జిల్లా పులివెందులలో లింగాల, సింహాద్రిపురం, తోండూరు మండలాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముసలయ్య, సూరి మహేష్ అనే ముగ్గురు నిందితులు జల్సాలకు అలవాటు పడి కేబుల్ వైర్ల దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులకు కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. దొంగతనాలు చేయటమే కాకుండా అడ్డొచ్చిన వారిపై కూడా దాడులు చేస్తూ నేరాలకు పాల్పడుతున్నట్లుగా తెలియజేశారు. తెల్లవారుజామున ఒక బ్లాక్ స్కార్పియో వాహనము పులివెందుల టౌన్లో రాత్రి సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నప్పుడు పులివెందుల టౌన్లో బీట్ కానిస్టేబుల్స్ ఆ వాహనంను ఆపే ప్రయత్నం చేయగా ఆ వాహనం ఆపకుండా పులివెందులలో కానిస్టేబుల్ల పైన రాళ్లు విసిరి పారిపోవడం జరిగింది. ఆ వెంటనే ఆ కానిస్టేబుల్స్ నైట్ ఇన్ఛార్జ్ ఆఫీసరు లింగాల ఎస్ఐ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఎస్ఐ లింగాల ఆ వాహనం కొరకు ప్రయత్నిస్తూ అందులో భాగంగా పెద్ద రంగాపురం మీదుగా అంకాలమ్మగూడరు, సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడరు జెడ్పీహెచ్ స్కూల్ వద్ద ఆ వాహనాన్ని నోటీస్ చేసి ఆ వాహనాన్ని అడ్డుకొని తనిఖీ చేసే ప్రయత్నంలో ఆ వాహనంలో ఉన్నటువంటి వ్యక్తులు లింగాల ఎస్ఐ మరియు వారి సిబ్బంది పైన ఆకస్మికంగా ఆ పోలీసు వాహనాన్ని గుద్ది అక్కడ నుంచి అదే వాహనంలో నుంచి వాళ్ళందరూ కూడా రాళ్లతో దాడి చేసి పోలీసులు ఎస్ఐ లింగాలను మరియు పోలీసు సిబ్బందిని